అందరికి నమస్కారం ప్రేక్షకులారా, మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ముందు క్లాస్లో మనం ఫైల్ ట్యాబ్ గురించి తెలుసుకుందాము. ఈ రోజు క్లాస్లో మనం హోమ్ ట్యాబ్ గురించి తెలుసుకుందాం. హోమ్ ట్యాబ్లో ఫస్ట్ గ్రూప్ వచ్చి ఫాంట్ అనమాట. ఫాంట్లో ఉన్న ప్రతి ఒక్క కమాండ్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ వన్ వచ్చి ఫాంట్. మీరు ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేశారంటే చూడండి, మీరు డిఫరెంట్ ఫాంట్స్ అనేది మనం అప్లై చేయొచ్చు అనమాట. ఇది వచ్చి ఫాంట్. దీని మీద మీరు క్లిక్ చేశారంటే చాలా టైప్స్ ఆఫ్ ఫాంట్స్ అనేటివి చూపిస్తాయి అనమాట. నేను ఇక్కడ ఏదైతే చేంజ్ చేస్తున్నానో అక్కడ చూడండి, మీకు టెక్స్ట్ వర్క్ బుక్ లో అనేది చేంజ్ అవుతుంది అనమాట. నేను ఏదైతే ఫాంట్ మీద ప్లేస్ చేస్తున్నానో ఆ ఫాంట్ లోకి అనేది అక్కడ నేను సెలెక్ట్ చేసిన టెక్స్ట్ అనేది మారుతూ ఉంది అనమాట. చూడండి, నేను ఇప్పుడు అనేది దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను, మీద అనేది అప్లై అయింది అనమాట. ఇది ఫాంట్. దీనికి ఒక షార్ట్ కట్ వచ్చి Ctrl+Shift+F అనమాట ఫాంట్ కి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఫాంట్ సైజ్ అనమాట. మీరు ఇప్పుడు టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైతే టెక్స్ట్ ని సెలెక్ట్ చేశారో దాని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు చూడండి, ఇక్కడ నెంబర్ డిఫరెంట్ సైజ్ అనేది సెలెక్ట్ చేశాను అనమాట. సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. డిక్రీజ్ చేయాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అయితే గ్రో ఫాంట్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి గ్రో ఫాంట్ అనమాట. గ్రో ఫాంట్. నెక్స్ట్ వచ్చి షింక్ ఫాంట్ అనమాట. గ్రో ఫాంట్ అంటే ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. షింక్ ఫాంట్ అనేది ఫాంట్ సైజ్ అనేది దాన్ని డిక్రీజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఆప్షన్ ని. ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. ఇక్కడ ఏంటంటే మనం సైజ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే ఇంక్రీజ్ చేసుకుంటున్నాం, డిక్రీజ్ చేసుకున్నాం. అంటే డైరెక్ట్ ఆప్షన్ గా ఇంక్రీజ్ చేసుకున్నాం, డిక్రీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇంక్రీజ్ చేయాలనుకున్నా ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అంటే డిక్రీజ్ అవుతుంది. ఇది ఇంకొక ఆప్షన్ అనమాట. మనం ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, సైజ్ ఏ సైజ్ లో కావాలనేది ఏమంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ టైప్ చేయొచ్చు అనమాట. మీకు ఏ సైజ్ లో కావాలనేది ఇక్కడ ఎంటర్ అంటే ఆ సైజ్ లో కన్నా మారుతుంది అనమాట. ఇది ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్ అండ్ డిక్రీజ్ ద ఫాంట్ సైజ్ అనమాట. ఇది ఇంక్రీజ్ చేస్తుంది, ఇది డిక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి బోల్డ్ అనమాట. మీరు ఏదైతే టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేస్తారో ఆ టెక్స్ట్ అనేది బోల్డ్ గా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఏ ఆప్షన్ సెలెక్ట్ చేశాను, బోల్డ్ మీద క్లిక్ చేశాను. ఇది అనేది చూసారు కదా, ఇది అనేది బోల్డ్ గా మారిపోయింది. నెక్స్ట్ ఏ ఆప్షన్ మళ్ళీ సేమ్ క్లిక్ చేశానంటే నార్మల్ అవుతుంది అనమాట. బోల్డ్ మీద క్లిక్ చేస్తే బోల్డ్ అవుతుంది. దీనికి షార్ట్ కట్ వచ్చి Ctrl+B. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఇటాలిక్ అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఇటాలిక్ మీద క్లిక్ చేశానంటే రెగ్యులర్ టెక్స్ట్ అనేది మారిపోతుంది. మళ్ళీ ఇక్కడ చూడు, ఈ టెక్స్ట్ అనేది మారింది అనమాట. లేదా నార్మల్ గా కావాలనుకుంటే ఇటాలిక్ అనేది సెలెక్ట్ చేసుకునేది. ఇటాలిక్ షార్ట్ కట్ వచ్చి Ctrl+I. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి అండర్లైన్ అనమాట. ఈ ఆప్షన్ మనం యూజ్ చేసి సెలెక్టెడ్ టెక్స్ట్ కి అండర్లైన్ వచ్చి చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను టెక్స్ట్ ని సెలెక్ట్ చేస్తున్నాను, ఈ టెక్స్ట్ కి అండర్లైన్ రావాలనుకుంటున్నాను. నేను క్లిక్ చేశానంటే అండర్లైన్ అనేది వస్తుంది అనమాట. లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండర్లైన్స్ కావాలనుకున్నారంటే మీకు ఏ అండర్లైన్ కావాల్సి అనుకున్నారో ఆ అండర్లైన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలా క్లిక్ చేసి, లేదంటే మోర్ అండర్లైన్స్, మీకు అండర్లైన్ స్టైల్ ఎలా కావాలో అలా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అండర్లైన్ స్టైల్స్ అనేది మీకు ఎలా కావాలో. తర్వాత కలర్ ఏ కలర్ కావాలనుకుంటున్నారో ఆ కలర్ ని క్లిక్ చేస్తే కలర్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఇక్కడ మీరు ప్రివ్యూ చూడొచ్చు ఎలా వస్తుందని. మీరు ఏ సెలెక్ట్ చేస్తారో ఎలా అప్లై అవుతున్నాయి. ఓకే క్లిక్ చేశారంటే ఇక్కడ అండర్లైన్ అనేది అప్లై అయింది అనమాట. నెక్స్ట్ అయితే స్ట్రైక్ టు అనమాట. ఇదేంటంటే ఆటగీత లాగా అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారనమాట అది స్ట్రైక్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ లైన్ సెలెక్ట్ చేశారు, ఈ స్ట్రైక్ చేయాలనుకుంటే స్ట్రైక్ చేస్తుంది అనమాట. లేదు ఒక ఓట్ చేయాలనుకున్నారు అనుకో, ఓట్ సెలెక్ట్ చేసుకోండి ఇలా. లేదంటే ఒక పారాగ్రాఫ్ అయితే పారాగ్రాఫ్ మొత్తం స్ట్రైక్ చేస్తుంది. మీకు ఎలా కావాలంటే అలా స్ట్రైక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ అనమాట. సబ్స్క్రిప్ట్ అనేది ఏంటంటే ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం స్మాల్ లెటర్స్ గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. బేస్ లైన్ లో టెక్స్ట్ బేస్ లైన్ లోకి. ఇంకో టెక్స్ట్ సూపర్ స్క్రిప్ట్ ఏంటంటే ఇదంతా ఈ ఆప్షన్ యూజ్ చేసి స్మాల్ లెటర్స్ ని ఏబోతే టెక్స్ట్ అనమాట. ఆ టెక్స్ట్ పైన ఉండే దాంట్లో స్మాల్ లెటర్స్ గా మారుస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడు A2+B2 ఉంది, నేను దాన్ని A²+B² లో మార్చాలనుకున్నాను అనమాట. దీనికి మనం సూపర్ స్క్రిప్ట్ యూజ్ చేసుకో. ఇప్పుడు ఈ 2 అనేది ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను, సూపర్ స్క్రిప్ట్ చేస్తున్నాను. చూడండి, A² అయిపోయింది. ఇది సూపర్ స్క్రిప్ట్ అనమాట. ఇది సూపర్ స్క్రిప్ట్. లేదు ఇప్పుడు నేను డౌన్ రావాలంటే బిలో రావాలనుకున్నాను, అది సబ్స్క్రిప్ట్ అనమాట. ఇప్పుడు క్లిక్ చేసి 2 మీద సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు సబ్స్క్రిప్ట్ కొట్టానంటే చూడండి, బిలో ద టెక్స్ట్ వచ్చేసిందా. ఇదైతే అబౌ ది టెక్స్ట్ లైన్, ఇది వచ్చి బిలో ది టెక్స్ట్ లైన్ అనమాట. ఇది సబ్స్క్రిప్ట్ అనమాట. ఇప్పుడు మన సిస్టమ్ లో కొన్ని ఆటోమేటిక్ ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను చూస్తున్నాను, ఫస్ట్ స్పేస్ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అనమాట. సెకండ్ స్పేస్, థర్డ్ సార్ ఆటోమేటిక్. ఇది కాకుండా వేరే ఏమైనా తీసుకున్నారంటే అప్లై అవ్వనమాట. చూడండి,
ఫస్ట్ అంటే అనేది ఆటోమేటిక్ అలవాటు అయితే ఆటోమేటిక్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ అప్లై అయిపోతున్నాను అయితే స్టోలో మనం మార్చుకోవాలి సొంతంగా మనం మార్చుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి మనం సొంతంగా ఏంటంటే సబ్స్క్రిప్ట్ చేయాలా సూపర్ స్క్రిప్ట్ చేయాలి సూపర్ స్క్రిప్ట్ అయితే ఇలా సబ్స్క్రిప్ట్ అయితే ఇలా అనమాట మనకి ఎలా కావాలనేది మనం మార్చుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఆప్షన్ వచ్చి టెక్స్ట్ హైలైట్ కలర్ అనమాట ఈ ఆప్షన్ మనం యూజ్ చేశానంటే మన టెక్స్ట్ ని హైలైట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఈ ఆప్షన్ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేశాను ఈ టెక్స్ట్ అనేది హైలైట్ అవ్వాలన్నమాట మీరు కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని చూడండి ఆ టెక్స్ట్ ఆ కలర్ అనేది హైలైట్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఫాంట్ కలర్ మనం ఏదైతే టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకుంటామో దాని కలర్ అప్డేట్ మనం పెట్టుకో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మార్చుకోవచ్చు అనమాట ఇప్పుడు టెక్స్ట్ కలర్ మార్చాలనుకుంటున్నాను ఫాంట్ కలర్ క్లిక్ చేశాను కదా ఇప్పుడు చూడండి మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ మారుతుంది రెడ్ కలర్ సెలెక్ట్ చేసి రెడ్ కలర్ మారుతుంది టెక్స్ట్ హైలైటర్ అంటే అది హైలైట్ చేస్తుంది ఈ ఫాంట్ కలర్ అనేది ఏంటంటే ఫాంట్ టెక్స్ట్ కలర్ అనేది మారుస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి చేంజ్ కేస్ అనమాట ఈ ఆప్షన్ మనం యూజ్ చేసేదంటే మనం ఏదైతే టెక్స్ట్ సెలెక్ట్ చేస్తామో దాన్ని అప్పర్ కేస్ లో కావాలంటే అప్పర్ కేస్ లో మార్చుకోవచ్చు లోయర్ కేస్ లో కావాలంటే లోయర్ కేస్ లో మార్చుకోవచ్చు ఇంకా డిఫరెంట్ టైప్స్ లో కానీ అది మార్చుకోవచ్చు అనమాట దానికోసం ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే మనం పారాగ్రాఫ్ అనేది తీసుకున్నాం కదా ఈ ఎగ్జాంపుల్ కోసం నేను ఈ పారాగ్రాఫ్ అనేది సెలెక్ట్ చేశాను అనమాట ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది చేంజ్ కేస్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసి చూడండి ఫస్ట్ వన్ సెంటర్ కేస్ అంటే ఇది నార్మల్ అనమాట నెక్స్ట్ వచ్చి లోయర్ కేస్ అంటే ప్రతి ఒక్క వర్డ్ అనేది స్మాల్ లెటర్స్ లో మారిపోతుంది అనమాట నెక్స్ట్ ఆప్షన్ వచ్చి అప్పర్ కేస్ అంటే ఎవరి వర్డ్ అనేది క్యాపిటల్ అనమాట నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అనమాట అంటే ప్రతి వర్డ్ లో ఫస్ట్ లెటర్ అనేది మనకి క్యాపిటల్ అవుతుంది అనమాట ఇప్పుడు చూడు క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ఇక్కడ చూడండి వీడియో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది ప్రొవైడ్స్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పేస్ట్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఆన్లైన్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అలా ఏదైతే ప్రతి ఒక్క వర్డ్ లో ఫస్ట్ వన్ వచ్చి క్యాపిటల్ అవుతుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చి ఏంటంటే టాగల్ కేస్ ఏంటంటే ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసామంటే ఫస్ట్ లెటర్ అనేది స్మాల్ వస్తుంది రిమైనింగ్ అనేది మొత్తం క్యాపిటల్ గా వస్తుంది అనమాట ఇది టాగల్ కేస్ అనమాట దీనికి షార్ట్ కట్ ఏంటంటే షిఫ్ట్ F3 అనమాట షిఫ్ట్ F3 మీరు క్లిక్ చేసే అన్నిటికీ ఇదే అనమాట మారుతున్నది కదా షిఫ్ట్ F3 నెక్స్ట్ వచ్చి క్లియర్ ఫార్మాటింగ్ అంటే మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు నేను డిఫరెంట్ ఫార్మాట్స్ అనేది అప్లై చేస్తున్నాను అనమాట చూడండి ఇదే అయితే ఫార్మాట్స్ ఉంటాయో ఆ ఫార్మాట్స్ అన్నిటిని నార్మల్ గా చేస్తున్నాం అనమాట ఫార్మాట్స్ అన్నిటి రిమూవ్ చేస్తుంది అనమాట ఇప్పుడు క్లియర్ ఫార్మాట్ అంటే దీన్ని వచ్చేసి ఆల్ ఫార్మాటింగ్ స్టైల్స్ అనేవి మారిపోతాయి ఏదైతే సెలెక్ట్ చేసామో దాంట్లో ఉన్న ఫార్మాట్స్ అన్నిటిని క్లియర్ చేస్తుంది క్లియర్ ఫార్మాటింగ్ ఇప్పుడు చూడండి నార్మల్గా అయిపోయింది మనం ఏదైతే మార్చామో మొత్తం ఏ ఫార్మాట్స్ అన్ని పెట్టామో మొత్తం అనేది నార్మల్ అయిపోయింది అనమాట ఇది క్లియర్ ఫార్మాటింగ్ అనమాట నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే క్లిప్ బోర్డ్ అనమాట క్లిప్ బోర్డ్ లో ఫస్ట్ వన్ వచ్చి కట్ అనమాట కట్ అంటే మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో దాన్ని అక్కడి నుంచి రిమూవ్ చేసి మనకి ఎక్కడ కావాలనుకున్నామో అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను కట్ చేయాలనుకున్నాను కట్ కి షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ X నేను ఎక్కడైతే కావాలనుకున్నా అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ప్లేస్ చేయడానికి కంట్రోల్ V అనమాట అంటే ఇక్కడ మనం ఏదైతే కట్ చేసామో ఆ ప్లేస్ నుంచి రిమూవ్ అయిపోయి వేరే ఎక్కడైతే ప్లేస్ చేస్తామో అక్కడికి వెళ్తుంది అనమాట నెక్స్ట్ ఆప్షన్ వచ్చి పేస్ట్ అనమాట పేస్ట్ ఏంటంటే మనం ఏదైతే కాంటెంట్ కాపీ చేస్తామో కాపీ చేసి మనకి ఎక్కడ కావాలో అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా పేస్ట్ మనం అది పేస్ట్ చేసుకోవచ్చు అనమాట పేస్ట్ లో ఇంకా చాలా టైప్స్ ఉంటాయి అవి నెక్స్ట్ అనేది ముందు చూద్దాము నెక్స్ట్ వచ్చి కాపీ అనమాట మనం ఏదైతే మనకి ఏదైతే టెక్స్ట్ అయితే కావాలనుకున్నా అది కాపీ చేసి ఎక్కడ కావాలనుకున్నామో అక్కడే పేస్ట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే అండో అనమాట ఇదేంటంటే అండో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది అండో ఆప్షన్ అనమాట దీనికి ఆప్షన్ ఇది ఏంటంటే ఈ ప్రెసెంట్ స్టేట్ నుంచి ఓల్డ్ స్టేట్కి వెళ్తున్నాం ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ పేస్ట్ చేశాను కదా ఇప్పుడు బ్యాక్ వెళ్తున్నాం అండో క్లిక్ చేశానంటే నార్మల్కి వెళ్తున్నాం అనమాట రెడో అంటే ముందుకు అనమాట ప్రెసెంట్ స్టేట్ ఓల్డ్ స్టేట్ నుంచి ప్రెసెంట్ స్టేట్కి వెళ్తుంది అనమాట ఇది బ్యాక్ సైడ్కి వెళ్తుంది ఇది ఫ్రంట్కి వస్తుంది అనమాట మనం ఏం చేసాం లాస్ట్కి ఏమేం చేసాం అక్కడికి వస్తుంది అండో అంటే బ్యాక్ వెళ్తుంది అనమాట అండోకి ఏంటంటే అండోకి షార్ట్ కట్ వచ్చి ఏంటంటే కంట్రోల్ Z రెడోకి వచ్చి కంట్రోల్ Y అనమాట కాపీ కంటే కంట్రోల్ C
పేస్ట్కి అయితే కంట్రోల్ వి, కట్ అయితే కంట్రోల్ ఎక్స్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేందంటే రిపీట్ అనమాట. ఈ రిపీట్ ఏంటంటే మనం ఏదైతే లాస్ట్గా కాపీ చేస్తాం వర్క్ ఉంటుంది కదా, అది ఏంటంటే రిపీట్గా అదే వస్తుంది అనమాట. మనకి అది కావాలంటే ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనమాట. నేను క్లిప్ బోర్డ్ ఉంది కదా, ఇది కాపీ చేశాను, దాని అనేది ప్లేసెస్ అనమాట. ఇప్పుడు నేను ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రిపీట్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ అదే వర్డ్ని రిపీట్ చేస్తుంది, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రిపీట్ చేస్తుంది. ఇక్కడ రిపీట్ అనే ఆప్షన్ ఉంది కదా, మీరు ఏదైతే లాస్ట్గా కాపీ చేసి వర్క్ చేస్తారో దాన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రిపీట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వీటిలో ఇంకొక ఆప్షన్ అనేది ఉంది, ఫార్మాట్ పెయింటర్. ఇది హోమ్ టైప్ ఒక లాస్ట్ లో మనం దీని గురించి చెప్పుకున్నాం, అప్పుడే దీని గురించి బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ దీనిలో వచ్చి పేస్ట్ ఉంది కదా, పేస్ట్ లో ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఒక నిమిషం. ఇప్పుడు అనేది మనం పర్టికులర్ డాక్యుమెంట్ లైన్ అనేది మనం కాపీ చేసుకుంటున్నాం, ఈ కాపీ. ఇప్పుడు మీరు పేస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మీరు ఆప్షన్ చూస్తున్నాం, కీప్ సోర్స్ ఫార్మాటింగ్. అంటే మీరు ఎక్కడి నుంచే తీసుకున్నారో అక్కడ ఏ ఫార్మాట్ ఉందో ఆ ఫార్మాట్ అనేది డైరెక్ట్ అప్లై అవుతుంది. మెర్జ్ ఫార్మాటింగ్ అంటే మీరు సోర్స్ ఫార్మాటింగ్ ఏ ఫార్మాట్ ఉందో ఆ ఫార్మాట్ కాకుండా డాక్యుమెంట్ ఏ ఫార్మాట్ ఉందో ఆ ఫార్మాట్ లో ఇది మెర్జ్ చేస్తుంది అనమాట. పిక్చర్ అంటే పిక్చర్ ని కన్వర్ట్ చేయాలి, పిక్చర్ ప్లేస్ చేస్తుంది. కీప్ టెక్స్ట్ అంటే ఓన్లీ టెక్స్ట్ వర్కే కావాలంటే టెక్స్ట్ వర్క్ ప్లేస్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేనేంటంటే వెబ్సైట్ నుంచి కొంత మ్యాటర్ అనేది నేను తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, నేను పేస్ట్ చేయాలనుకుంటున్నాను. పేస్ట్ చేసేప్పుడు మీకు ఆప్షన్ ఉందంటే కీప్ సోర్స్ ఫార్మాటింగ్ అంటే మీ వెబ్సైట్లో ఎట్లా ఉందో సేమ్ అలాగే చూపిస్తుంది అనమాట. మెర్జ్ ఫార్మాటింగ్ అంటే మన డాక్యుమెంట్ ఏ ఫార్మాట్లో ఉందో ఆ ఫార్మాట్లోకి ఇది అనేది కన్వర్ట్ చేస్తుంది అనమాట. కీప్ టెక్స్ట్ అంటే ఓన్లీ టెక్స్ట్ వర్కే కావాలంటే టెక్స్ట్ వర్కే అది ప్లేస్ చేస్తుంది అనమాట. కీప్ టెక్స్ట్ ఇప్పుడు నేను చేస్తే మన డాక్యుమెంట్ ఎలా ఉందో ఆ టెక్స్ట్ వర్కే చూపిస్తుంది అనమాట. మన దగ్గర ఫార్మాట్ లో వస్తుంది. ఏమైనా ఎక్స్టర్నల్ లింక్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయంటే అది సేమ్ అలానే ఉంటాయి. ఇప్పుడు మనం ఏంటంటే మనకి దగ్గర కావాల్సినట్టు ఫార్మాట్ చేసింది అనమాట. లేదు ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కీప్ సోర్స్ ఫార్మాటింగ్ తీసుకున్నారు, సేమ్ ఇలా నెట్ నుంచి మీరు కాపీ చేశారు అనమాట. కాపీ చేసి పేస్ట్ చేశారు. ఇప్పుడు ఏదైనా ఉంటుంది కదా, ఇది మీరు అదంతా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ప్లస్ సేవ్ కొట్టారంటే, సారీ కంట్రోల్ ప్లస్ స్పేస్ కొట్టారంటే మీకు అనేది అక్కడ ఉండే లింక్స్ గా ఏమైనా ఉన్నాయో మొత్తం అనేది మారిపోతుంది, అంటే నార్మల్ గా మారిపోతుంది అనమాట. అంటే మీరు వెబ్సైట్ ని తీసుకుంటారు, ఒక్కొక్క లెటర్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో ఉంటుంది, లేదంటే ఒక్కొక్కటి హైపర్ లింక్స్ లో ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. వాటిలన్నిటి ఒకే రకంగా తీసుకురావాలంటే ఏదైతే మీరు మార్చాలి ఉంటుందో స్పేస్ అంతా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ప్లస్ స్పేస్ కొట్టారంటే నార్మల్ గా మారిపోతుంది అనమాట. మనకి ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏంటంటే కట్ చేస్తున్నాను, మరి పేస్ట్. దీంట్లో ఆప్షన్ ఏంటంటే మెర్జ్ ఫార్మాటింగ్ అనమాట. మనకి తగ్గట్టు మార్చుకోవాలనుకుంటున్నాను, లేదంటే కీప్ టెక్స్ట్ ఓన్లీ అనుకుంటా అంటే మన టెక్స్ట్ వరకే వస్తుంది అనమాట, కీప్ టెక్స్ట్ ఓన్లీ. సో మన డాక్యుమెంట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా దానికి తగ్గట్టుగా ఇది మారిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే పారాగ్రాఫ్ అనమాట. పారాగ్రాఫ్ లో ఫస్ట్ వన్ వచ్చి ఏంటంటే బుల్లెట్స్ అనమాట. ఈ ఆప్షన్ మనం యూస్ చేసి ఏంటంటే మన బుల్లెట్ లిస్ట్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను అనేది బుల్లెట్ అనేది అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏదంటే ఇలా టైప్ చేయండి, చూడండి బుల్లెట్ ఫామ్ లో అంత వస్తుంది అనమాట. ఇలా ఏదైతే టైప్ చేస్తున్నారో నెక్స్ట్ అనేది బుల్లెట్ అనేది ఆటోమేటిక్ ఫార్మాట్ అవుతుంది. లేదంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుల్లెట్స్ కావాలంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు ఏవైతే కావాలనుకున్నారో అవి అనేది ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదనుకుంటే మీరు ఏదో కొత్త టైప్ ఆఫ్ బుల్లెట్ తీసుకోవాలనుకుంటే డిఫైన్ న్యూ బుల్లెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అనేది సింబల్ తీసుకోవాలనుకుంటే సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏదైనా కావాల్సి ఉంటే బిల్డింగ్స్, ఇక్కడ మీరు చూడండి మీకు ఎలాంటి ఆప్షన్ అయితే కావాలనుకున్నారో, ఇప్పుడు స్టార్ కావాలనుకున్నాను కదా, క్లిక్ చేశాను అనమాట. ఇక్కడ మీరు ప్రివ్యూ చూడొచ్చు, ఆటోమేటిక్ అప్లై అయింది అనమాట. ఓకే, చూసారు కదా, ఆటోమేటిక్ అప్లై. లేదు వీటి ప్లేస్ లో పిక్చర్ అప్లై చేయాలనుకున్నారు, ఫోటో ఏమైనా పెట్టాలనుకున్నారంటే అలా కూడా అప్లై చేసి అనమాట. ఇక్కడ సేమ్ ఆప్షన్ ఇదే ఉంది కదా, క్లిక్ చేసి డిఫైన్ న్యూ బుల్లెట్ అండ్ ఇక్కడ మీరు ఆప్షన్ చూస్తున్నారు కదా, పిక్చర్ మీద క్లిక్ చేయండి. మీరు కావాలంటే ఫైల్ నుంచి తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ నుంచి తీసుకోవచ్చు. నేను ఇంకోటి అనేది ఇంకో పిక్చర్ తీసుకున్నాను అనమాట.
ఇప్పుడు నేను ఈ ఆప్షన్ అనేది ఈ పిక్చర్ అనేది అప్లై చేస్తున్నాను, ఇన్సర్ట్ అనుకుంటాను. ఇక్కడ మీరు ప్రివ్యూ చూస్తున్నారు కదా, పిక్చర్ అనేది ఇన్సర్ట్ అయింది అనమాట. క్లిక్ ఓకే. చూడండి, పిక్చర్ అనేది అప్లై అనమాట ఆటోమేటిక్గా. ఇలా మీరు బుల్లెట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి ఏంటంటే నెంబరింగ్ అనమాట. మీరు ఇక్కడ చాలా రకాల ఫార్మాట్స్ ఉంటాయి అనమాట. నెంబరింగ్ ఫస్ట్ అండ్ సెకండ్, లేదా రోమన్ నెంబర్స్ 1 to 3 మీకు ఎలా ఏ ఫార్మాట్ అనేది కావాలనుకుంటున్నారు, ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అనమాట. లేదా కొత్త రకమైన నెంబర్ ఫార్మాట్ కావాలనుకున్నారో క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏదైతే నెంబర్ స్టైల్ కావాలనుకున్నారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే చేశారంటే అలా వస్తుంది అనమాట. నెక్స్ట్ మీరు టైప్ చేసుకుంటే ఏబిసిడి మీరు సెలెక్ట్ చేశారు కాబట్టి ఏబిసిడి వస్తుంది. లేదా నెంబరింగ్ కావాలనుకున్నారంటే నెంబరింగ్ మీకు సెలెక్ట్ చేసుకొని మీకు నెంబరింగ్ ఏ స్టైల్ కావాలంటే నెంబర్ 1 to 3. ఒక నిమిషం, నెంబరింగ్ కావాలనుకున్నారంటే మీరు సెలెక్ట్ చేసుకోండి నెంబరింగ్. సరే, సిరీస్ నెంబర్స్ అనేది వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చి మల్టీ లెవెల్ లిస్ట్ అనమాట. మనం అనేది డిఫరెంట్ మల్టీ లెవెల్ లిస్ట్ అనేది స్టైల్స్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మల్టీ లెవెల్ లిస్ట్ అనేది అప్లై చేయాలనుకుంటున్నాను, చేసుకోండి. నెక్స్ట్ టైప్ చేశారు కదా, ఎంటర్ కొట్టినప్పుడు మీరు ఇక్కడ ట్యాబ్ అని ప్రెస్ చేస్తే మల్టీ లెవెల్ లిస్ట్ అనేది అప్లై అవుతుంది అనమాట. చూడండి, ఇది వీటిలో ఏ అండ్ బి. ఇప్పుడు బిలో మనకి ఏంటంటే నెక్స్ట్ వాటి కింద ఇంకా వాటి టైప్స్ అనేది మనం టైప్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ట్యాబ్ అని క్లిక్ చేశారంటే బి కిందకు వస్తుంది అనమాట ఇలాగా. ఇప్పుడు ఆ 2 కింద రావాలనుకున్నారంటే ఎంటర్ ట్యాబ్. నెక్స్ట్ చూసారు కదా, ఇలా డిఫరెంట్ అనేది అప్లై అయిపోతాయి అనమాట. మీకు ఎలా కావాలంటే ఇది మల్టీ లెవెల్ లిస్ట్ అనమాట. మళ్ళీ మీకు ఏదైనా డిఫరెన్స్ ఫార్మాట్స్ కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకుని మీకు ఏ ఫార్మాట్లో కావాలనుకుంటున్నారో ఆ ఫార్మాట్లోకి మీరు మార్చుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా ఫార్మాట్ అనేది మారుతుంది అనమాట. ఇది మల్టీ లెవెల్ లిస్ట్ అనమాట. మీరు ఇప్పుడు ఏంటంటే బుల్లెట్స్ అనేది అప్లై చేయాలనుకున్నారు, ఇంకో షార్ట్ కట్ ఉందన్నమాట అప్లై చేయడానికి. ఇప్పుడు ఏ ఉంది, ఏ స్పేస్ ఇచ్చారంటే ఆటోమేటిక్గా బుల్లెట్ అనేది అప్లై అవుతుంది అనమాట. నెక్స్ట్ టైప్ చేయండి, ఎంటర్. చూడండి, ఏదో నెంబరింగ్ అనుకున్నారా, నెక్స్ట్ స్పేస్ ఇవ్వండి, అంతే. ఆటోమేటిక్గా బుల్లెట్ అనేది అప్లై అయింది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, బుల్లెట్ అనేది ఆటోమేటిక్ అప్లై అయింది. సరే, ఆటోమేటిక్ అప్లై అయింది. ఇప్పుడు మీరు మల్టీ లెవెల్ అప్లై చేయాలనుకున్నారంటే ఏం చేయాలనుకుంటే ట్యాప్ అనేది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ మల్టీ లెవెల్ అనేది అప్లై అవుతుంది అనమాట. ట్యాప్ మీద క్లిక్ చేశారు, ఎంటర్ కొట్టి ట్యాప్ ప్రెస్ చేయండి, అది మల్టీ లెవెల్ కిందకి అనేది వెళ్ళిపోతుంది అనమాట. సెలెక్ట్ చేసుకొని మీకు ఏమైనా డిఫరెంట్ స్టైల్స్ కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, ఏ మల్టీ లెవెల్ లిస్ట్ ఏం కావాలనేది. మీరు ఏదైతే బుల్లెట్ కావాలంటారో అది టైప్ చేసి స్పేస్ బార్ ఇచ్చారంటే ఆటోమేటిక్గా బుల్లెట్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి అనమాట. ఇప్పుడు సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఏంటంటే ఒక మల్టీ లెవెల్ లిస్ట్ చేయాలనుకుంటారు, ట్యాబ్ ఆప్షన్ క్లిక్ చేస్తే వాటి మల్టీ లెవెల్ కింద క్రియేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేదంటే అలైన్మెంట్స్ అనమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫస్ట్ వన్ వచ్చి లెఫ్ట్ అలైన్మెంట్ అనమాట. ఇప్పుడు ఏదైనా లెఫ్ట్ అలైన్మెంట్ అనేది సెలెక్ట్ చేశాను అనమాట. లెఫ్ట్ అలైన్మెంట్ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు ఏదైతే టైప్ చేస్తామో లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఏదైతే టైప్ చేస్తున్నామో అదంతా లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, నేను రైట్ అలైన్మెంట్ క్లిక్ చేశాను, సెంటర్ అలైన్మెంట్ క్లిక్ చేశానంటే సెంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. చూసారా, సెంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. లేదు నేను రైట్ అలైన్మెంట్ ఇచ్చాను అనుకో, రైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు, రైట్. లేదంటే ఆల్రెడీ మీరు రైట్ నుంచి రైట్ అయితే రైట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. లేదంటే ఆల్రెడీ మీరు పారాగ్రాఫ్ టైప్ చేస్తున్నారు, దాన్ని మీరు లెఫ్ట్ అలైన్మెంట్ కింద మార్చుకోవాలనుకుంటే లెఫ్ట్ అలైన్మెంట్ స్టార్ట్ అయ్యింది అనమాట. సెంటర్లో నుంచి స్టార్ట్ అయ్యేటుంటే ఎలా ఉండాలనుకున్నారో సెంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. రైట్ అలైన్మెంట్ అంటే రైట్ అలైన్మెంట్ తగ్గట్టుగా మారుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఆప్షన్ ఉందన్నమాట, ఇక్కడ జస్టిఫై ఆప్షన్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ లైన్ అనేది ఒకే ఫార్మాట్ లో సేమ్ గా ఉందన్నమాట. ఇదంతా ఇట్ సైడ్ చూస్తుంటే డిఫరెంట్ గా ఉండదు, ముందుకి వెనక్కి డిఫరెంట్ గా అనమాట. ఈ జస్టిఫై అనే ఆప్షన్ యూజ్ చేస్తే మన అదే అంటే రెండు పక్కల సేమ్ గా వస్తుంది అనమాట. అంటే ఇది ఓన్లీ పారాగ్రాఫ్ మాత్రం ఈ జస్టిఫై అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను జస్టిఫై మీద క్లిక్ చేసాము, చూడు మొత్తం నీట్ గా సమానంగా వచ్చింది, సేమ్.
ఈ సైడ్ అయితే ఎట్లా ఉందో లెఫ్ట్ సైడ్ అయితే ఎలా ఉందో రైట్ సైడ్ కూడా సేమ్ అలానే ఉందన్నమాట. ఇలా మీరు అన్ని కావాలంటే మిగతా పారాగ్రాఫ్ కూడా అప్లై అంతా సెలెక్ట్ చేసుకొని జస్టిఫై మీద క్లిక్ చేస్తారంటే సేమ్ అప్లై అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే లైన్ స్పేసింగ్ అనమాట. ఇటు లైన్ టు లైన్ కి మనం స్పేసింగ్ ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ చూడండి లైన్ స్పేసింగ్. మనకి ఎంత స్పేసింగ్ కావాలనుకుంటారో మీరు అంత సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. 1.5 ఇచ్చాము, లేదంటే అది మనం ఎంతగా స్పేసింగ్ కావాలంటే అంత ఇచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రిమూవ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ అంటే పారాగ్రాఫ్ స్పేస్ అనేది మనం రిమూవ్ చేస్తున్నాం అనమాట. యాడ్ స్పేస్ అంటే యాడ్ చేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అని ఉంది. ఇక్కడ స్పేస్ అనేది రిమూవ్ అవుతుంది, లేదా యాడ్ చేయాలనుకున్నారో యాడ్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ స్పేస్ అనేది యాడ్ అయింది అనమాట. దాన్ని రిమూవ్ చేయాలనుకున్నారంటే రిమూవ్ స్పేస్ రిమూవ్ అయింది అలాగనమాట. మీ స్పేస్ యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు, లేదంటే అంటే ఇక్కడ రిమూవ్ చేయొచ్చు, ఇక్కడ రిమూవ్ చేయొచ్చు అండి. మీకు ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్, రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ బిఫోర్ సారీ రిమూవ్ స్పేస్ ఆఫ్ బిఫోర్ పారాగ్రాఫ్, రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అనమాట. మీరు సెర్చ్ చేసుకున్నారు కదా, మీరు అప్లై చేసుకోవాలి. లైన్ స్పేసింగ్ మీకు ఎంత స్పేసింగ్ కావాలి, ప్రతి లైన్కి స్పేసింగ్ చేసుకోవచ్చు. పారాగ్రాఫ్ స్పేస్ కావాలంటే మార్చుకోవచ్చు అని అనమాట. ఇలా ఎంత మీకు ఒక లైన్కి ఎంత స్పేసింగ్ కావాలన్నా అది మనం మొత్తం మీద ఇచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే షేడింగ్ అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే పర్టికులర్ లైన్ సెర్చ్ చేస్తున్నారో దీన్ని షేడింగ్ చేయాలనుకుంటున్నారు, లేదా ఒక పారాగ్రాఫ్కి షేడింగ్ చేయాలనుకుంటున్నారు, ఇలా అనమాట. సెలెక్ట్ చేసుకొని మీరు ఏ కలర్ కావాలనుకున్నారో ఆ కలర్లోకి మార్చుకోవచ్చు అనమాట. సరే మనం ఏ కలర్లో కావాలో ఇదంతా షేడింగ్ చేసుకుంటాం. అంటే టెక్స్ట్ హైలైటర్ ఇది సేమ్గా ఉంటుంది, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అలాగే మనం సారీ ఫాంట్ ట్యాబ్లో ఒక ఆప్షన్ అనేది మనం వచ్చింది. ఇక్కడైతే స్టైల్స్ అనమాట, టెక్స్ట్ ఎఫెక్ట్స్, టైపోగ్రఫీ అనమాట. మనకి ఏ ఎఫెక్ట్స్ కావాలనేది మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఇంతకు ఇది మర్చిపోయి చెప్పడం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మనకి ఎలా కావాలంటే అలా అప్లై చేసుకోవచ్చు అనమాట. అవుట్లైన్ ఏ కలర్స్లో కావాలి, లేదంటే షాడో, రిఫ్లెక్షన్, ఇలా డిఫరెంట్గా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే షేడింగ్ ఉంటుంది. టెక్స్ట్ హైలైటర్ షేడింగ్ ఇలానే ఉంటుంది, కానీ చిన్న డిఫరెన్స్ అనేది మాత్రం ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఏంటంటే బోర్డర్స్ అనమాట. ఇప్పుడు నేను ఈ పారాగ్రాఫ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. దీనికి నేను బోర్డర్స్ ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి బాటమ్ బోర్డర్, బాటంలో వచ్చింది. టాప్ అంటే టాప్ బోర్డర్, లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ నో బోర్డర్ అంటే నో బోర్డర్, ఆల్ బోర్డర్స్ అంటే ఆల్ బోర్డర్స్ అనమాట. ఇలా మీకు ఏది కావాలంటే అలా తీసుకోవచ్చు అనమాట. లేదు మీరు ఇంకేమైనా బోర్డర్స్ ఇంకా షేడింగ్ చేయాలనుకున్నారు, ఇంకా కొత్తగా తీసుకోవాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ చూడండి మీరు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. 3Dలో కావాలంటే 3D, మీ స్టైల్ ఏది కావాలనుకున్నారో ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని విత్ ఎంత ఉంది, విత్ కావాలంటే ఎంత, ఇంకా ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు. కలర్ ఏ కలర్లో కావాలనుకుంటున్నారు ఆ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ మీకు అనేది ప్రివ్యూ వస్తుంది అనమాట మొత్తం. నెక్స్ట్ క్లిక్ చేశారంటే సేమ్ అదే అప్లై అవుతుంది అనమాట. లేదు మీరు మొత్తం అన్ని పారాగ్రాఫ్స్కి కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోండి మొత్తం బోర్డర్స్. మీకు ఎక్కడ ఎలా కావాలంటే అలా అనమాట. ఆల్ బోర్డర్స్ అంటే ఆల్ బోర్డర్స్, లేదు బోర్డర్స్ అండ్ షేడింగ్ అంటే సేమ్ ఇలాగనమాట. మీకు ఏది కావాలనుకుంటున్నారో సేమ్ అది కావాలి సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత కావాలంటే ఇక్కడైనా మీకు ప్రివ్యూ చూపిస్తుంది అనమాట ఎలా వస్తుందని. చూసారు కదా, సేమ్ మీరు ఎలా అయితే సెలెక్ట్ చేశారో దానికి తగ్గట్టు ఇదంతా బోర్డర్స్ అన్ని అప్లై అయిపోతాయి అనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే షార్ట్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేదంటే షార్ట్ అనమాట. దీన్ని యూస్ చేశానంటే మనం ఆల్ఫాబెట్స్ ని నెంబర్స్ ని షార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ చూస్తున్నాం అనమాట. ఇక్కడ కొన్ని నేమ్స్ అనేది కొన్ని హ్యూమన్స్ నేమ్స్, యానిమల్స్ నేమ్స్ అనేది మనం కొన్ని టైప్ చేసాం కదా. ఇప్పుడు ఇట్లా అనేది మనం సెలెక్ట్ చేసుకొని నేమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నేను షార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. పారాగ్రాఫ్ టెక్స్ట్, ఇది ఆటోమేటిక్ టెక్స్ట్ కాబట్టి టెక్స్ట్ ఆటోమేటిక్ వచ్చింది అనమాట. లేదంటే ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి, మనం ఏదైనా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డిసెండింగ్ ఆర్డర్ లో కావాలనుకుంటున్నాను, అంటే జడ్ నుంచి వస్తుంది అనమాట. చూడండి జడ్. ఇప్పుడు ఒక అసెండింగ్ కావాలనుకున్నాను అంటే అసెండింగ్ మీద క్లిక్ చేస్తే
ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ లెటర్ అది ఏ నుంచి జెడ్ స్టార్ట్ చేస్తుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వస్తుంది అనమాట. ఆల్ఫాబెటికల్ ఇక్కడ ఇచ్చిన డేటాలో ఫస్ట్ లెటర్ ఉందంటే డి ఉంది కాబట్టి డి, తర్వాత జే, ఎల్, ఎన్, పి, టి, జే అలా అనమాట. మీకు ఎలా కావాలంటే అలా వస్తుంది. లేదంటే నెంబర్స్ ఉన్నాయి కదా, నెంబర్స్ తీసుకున్నారంటే చూడండి నెంబరింగ్ అనమాట. నేను సెలెక్ట్ చేసుకున్నాను, షార్ట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా చూసారా ఇక్కడ మారిపోయింది. దాకా టెక్స్ట్ ఉంది, ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఏదైతే సెలెక్ట్ చేసామో దాని దగ్గర మారిపోయింది నెంబర్ అనమాట. డిసెండింగ్ ఆర్డర్ లో కావాలనుకుంటున్నారు అంటే హైయెస్ట్ నెంబర్ నుంచి లోయెస్ట్ నెంబర్ పోతుంది అనమాట. నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్ లో కావాలంటే ఇక్కడ చూడండి లోయెస్ట్ నెంబర్ నుంచి హైయెస్ట్ నెంబర్ దాకా ఎంత ఉందో చూపిస్తుంది అనమాట. అంటే సిరీస్ నెంబర్ సిరీస్ వైజ్ చూపిస్తుంది అనమాట. లేదు ఇలాగా కదండి డేట్స్ కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నారు కదా, నెక్స్ట్ ఇక్కడ ఆటోమేటిక్ వచ్చిన డేట్ అని డిసెండింగ్ ఆర్డర్ క్లిక్ చేశానంటే ఓకే డిసెండింగ్ చూసారు డిసెండింగ్ ఆర్డర్ నుంచి వస్తుంది. లేదంటే అసెండింగ్ కావాలనుకున్నానంటే అనమాట 2001, 3, 5, 55 అలా మీకు ఎలా కావాలంటే అలా వస్తుంది. ఇది షార్ట్ అనమాట, షార్ట్ ఆప్షన్ అనమాట. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇండెంట్ అనమాట. దీంట్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఇంక్రీస్ ఇండెంట్, డిక్రీస్ ఇండెంట్ అనమాట. ఇప్పుడు నేను అనేది పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు ఇంక్రీస్ అనేది ఇంకా అది ఇండెంట్ అనేది ఇంక్రీస్ చేయాలనుకున్నాను. ఇదేంటంటే పారాగ్రాఫ్ కి ఫర్దర్ వెళ్ళిపోతుంది అనమాట. ఇంక్రీస్ ఏంటంటే మార్జిన్స్ దగ్గరగా క్లోజర్ గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి నేను ఇంక్రీస్ చేస్తున్నాను, చూడండి మార్జిన్స్ దాటేసి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి ఒక్కొక్క లైన్ లో ఒక్కొక్క కూడా ఉందన్నమాట. డిక్రీస్ ఏంటంటే మార్జిన్స్ కి దగ్గరగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఏంటంటే స్టైల్స్ అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి నేను ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఈ పర్టికులర్ వర్డ్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. వీటిలో మీకు ఏ స్టైల్స్ కావాలనేది మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్. లేదు ఇవి కావాలనుకున్నారంటే ఇక్కడ క్లిక్ చేసి మీకు ఏమేమి కావాలనుకుంటారో అది మీరు ఇప్పుడు నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను, చూడండి ఆటోమేటిక్ అప్లై. మీకు అంటే టైటిల్స్ కి హెడింగ్స్ మీకు ఎలాంటివి కావాలనుకుంటున్నారో దాని తగ్గట్టు ఇక్కడ మీరు ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక మీకు ఇంకా ఏ రకాల స్టైల్స్ కావాలంటే చేసుకోవచ్చు. డిఫరెంట్ స్టైల్స్ అనేవి ఉంటాయి కదా, మీకు ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎడిటింగ్ అనమాట. ఎడిటింగ్ లో మనం ఫస్ట్ చూస్తున్నది ఏంటంటే ఫైండ్ అనమాట. ఇప్పుడు మీరు ఫైండ్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మీరు ఏదైతే వర్డ్ టైప్ చేస్తారో అది ఎక్కడెక్కడ ఉన్నాయని మొత్తం చూపిస్తాయి అనమాట. ఇప్పుడు నేను అనేది వీడియో అని టైప్ చేశాను, చూడండి వీడియో అనేది ఎక్కడెక్కడ ఉందో మొత్తం హైలైట్ అయింది అనమాట. మీకు చూపిస్తుంది మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఇక్కడ ప్లేస్ చేస్తే అక్కడికి అనేది దగ్గర అవుతుంది అనమాట. ఏదంటే ఇక్కడ నావిగేషన్ మీరు టైప్ చేశారంటే మీకు ఏదంటే ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అంతా హైలైట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫైల్ దగ్గర మీకు గ్యారో మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి అడ్వాన్స్డ్ ఫైల్ మీద క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ ఈ ఆప్షన్స్ అనేది ఇక్కడ వస్తుంది. ఫైండ్, రీప్లేస్, గోటో అని మీకు ఆప్షన్ వస్తుంది అనమాట. ఫైండ్ అంటే మీరు ఏది కావాలనుకున్నా ఫైండ్ చేసుకోవచ్చు అనమాట. ఫైండ్ నెక్స్ట్ ఇక్కడ మారుతుంది. ఇది సర్చింగ్ అనేది అయిపోయింది అనమాట. నెక్స్ట్ మీకు ఫస్ట్ నుంచి చేస్తానని చెప్పి ఎస్ అని ఇచ్చాను. ఫస్ట్ నుంచి మళ్ళీ చూపిస్తుంది అనమాట. మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఫైన్ మారుతుంది అనమాట. ఇప్పుడు రీప్లేస్ అంటే వీడియో ప్లేస్ లో నేను ఇంకొక ఓటీ నేను ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చూడండి వీడియో ప్లేస్ లో నేను ఆడియో ఇవ్వాలనుకున్నాను. ఆడియో టైప్ చేశాను కదా. ఇప్పుడు అనేది ఫస్ట్ నేను సారీ ఓకే ఇప్పుడు నేను ఫస్ట్ అనేది ఇక్కడ మాత్రం మార్చాలనుకున్నాను అంటే రీప్లేస్ కొట్టాను అనమాట. ఎక్కడెక్కడ మార్చాలనుకున్నా అక్కడికి వెళ్ళి మార్చుకోవచ్చు అనమాట. లేదు మొత్తానికి మార్చేయాలనుకున్నారంటే రీప్లేస్ ఆల్ అని కొట్టామంటే చూడండి కూడా రిప్లేస్మెంట్స్. ఇప్పుడు మీరు ఫైండ్ చేసి చూడండి వీడియో కదా ఫైండ్ చేస్తారు కదా, లేదు ఆప్షన్ అనేది చూపిస్తుంది అనమాట. అంటే వీ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ మ్యాచెస్, మన వీడియో అన్నిటిని ఆడియో కింద మార్చేసాం అనమాట. ఇప్పుడు అనేది మనం ఏంటంటే ఒకవేళ ఇప్పుడు ఆడియో ఫైండ్ చేయండి ఈజీగా వస్తుంది. ఎందుకంటే మన వీడియో అన్నింటినీ ఆడియో కన్వర్ట్ చేసాం అనమాట. ఇప్పుడు ఆడియో క్లిక్ చేసాను చూడండి ఆడియో ఆప్షన్ అనేది చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఆడియో నుంచి వీడియో కన్వర్ట్ చేయాలనుకున్నా సేమ్, లేదంటే ఇంకొక ఓడి కన్వర్ట్ చేయాలంటే ఆ ఓడిని టైప్ చేసి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అది రిప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఆడియో నుంచి మళ్ళీ వీడియో కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. ఫైన్ నెక్స్ట్ ఎక్కడెక్కడ ఆడియో అని చూపిస్తుంది. ఒకే దగ్గర మార్చాలంటే ఆ ప్లేస్ రిప్లేస్ కొట్టేది, లేదు మొత్తం మార్చాలంటే రిప్లేస్ ఆల్ కొట్టాలంటే మొత్తానికి మారిపోతుంది అనమాట. సరే మొత్తానికి ఎక్కడైతే ఆడియో ఉందో అక్కడంతా వీడియో వచ్చేస్తుంది అనమాట. ఇవే కాదు కేవలం వర్డ్స్ మార్చాలన్నా మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్ గో టు ఆప్షన్ అంటే ఇక్కడ మీరు ఏ పేజ్ నెంబర్కి వెళ్ళాలంటే ఆ పేజ్ నెంబర్ టైప్ చేస్తే మీకు ఆ పేజ్ నెంబర్కి వెళ్ళిపోతుంది అనమాట. గో టు చూసారు ఆ పేజ్ నెంబర్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లైన్ అంటే లైన్, ఏ నెంబర్ లైన్ అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా లైన్ అంటే ఇది ఒక లైన్, ఇది ఒక లైన్, 1, 2, 3 ఇలా డిఫరెంట్ లైన్స్ ఉంటాయి కదా. ఇలా మనం ఏదో నెంబర్ ఇస్తాం 15th లైన్ కావాలనుకుంటున్నాను.
గో టు డైరెక్ట్ 15th లైన్కి వెళ్తుంది అనమాట. లేదు 4th లైన్ కావాలనుకుంటున్నాను, చూడండి 4th లైన్కి వెళ్తుంది అనమాట. మీకు ఏ లైన్ కావాలంటే అక్కడికి వెళ్తుంది. బుక్ మార్క్, కామెంట్, ఫుట్ నోట్ అనేది నెక్స్ట్ టాపిక్స్లో వస్తాయి. అప్పుడు మీకు ఎలా చేయాలని మీకు చెప్తాను. ఇది ఫైండ్ రీప్లేస్ అనమాట. నెక్స్ట్ అనేది ఇంకో మిగిలింది ఏంటంటే మనకి ఫార్మాట్ పెయింటర్ అండ్ సెలెక్ట్ ఆప్షన్స్ అనేది ఈ రెండు అనేది మిగిలి ఉన్నాయి. ఇప్పుడు మనం ఫార్మాట్ పెయింటర్ అనేది ఎలా యూజ్ చేస్తారని చూస్తాం. ఫార్మాట్ పెయింటర్ ఇక్కడ మీరు అనేది సింపుల్ ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మీ కలర్ అప్లై చేశారు కదా, నేను అనేది డిఫరెంట్ కలర్స్ అప్లై చేస్తున్నాను. అది నెక్స్ట్ సెలెక్ట్ ఆప్షన్ ఉంది కదా, దానికి కూడా ఈజీగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫార్మాట్ పెయింటర్ ఉంది కదా, ఇప్పుడు మీరు ఏంటంటే ఈ ఫార్మాట్ మీకు నచ్చింది అనమాట. ఈ ఈ టెక్స్ట్ కానీ ఉన్న ఫార్మాట్ ఉంది కదా, ఇది మీకు నచ్చింది. మీరు చాలా దగ్గర ఏదైనా అప్లై చేయాలన్నమాట. ప్రతి దగ్గర మనం వెళ్ళి సెలెక్ట్ చేసుకొని అప్లై చేయాలంటే చాలా కష్టం అనమాట. ఇప్పుడు దీని అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ మీద డబుల్ క్లిక్ ఇచ్చారంటే మీకు బ్రష్ సింబల్ లాగా వస్తుంది అనమాట. మీరు ఎక్కడైతే కావాలనుకున్నారో అక్కడే చూడండి, మీరు క్లిక్ చేస్తే చాలు, అది అప్లై అయిపోతుంది అనమాట ఆ కలర్. లేదంటే సెలెక్ట్ చేసుకున్నారంటే ఇలా సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్ అప్లై అవుతుంది. ఒకవేళ ఈ బ్రష్ నుంచి బ్యాక్ రావాలంటే ఎస్కేప్ అని కొట్టండి, చూడండి ఆ బ్రష్ అనేది పోతుంది అనమాట. ఇలా మీకు ఏదైతే ఇలా లేదు ఇంకో ఫార్మాట్ నచ్చింది, ఇప్పుడు ఈ ఫార్మాట్ నచ్చింది, సేమ్ డబుల్ క్లిక్ ఇవ్వండి, సెలెక్ట్ చేసుకోండి, ఫార్మాట్ పెయింటర్ మీద డబుల్ క్లిక్ ఇవ్వండి, మీకు బ్రష్ సింబల్ అనేది వస్తుంది. మీరు ఎక్కడ కావాలనుకుంటున్నారో అక్కడ ఆ వర్డ్ మీద క్లిక్ చేయండి. లేదు ఎక్కువ ఒక లైన్ అనుకున్నారనుకో ఇలా సెలెక్ట్ చేయండి, ఆటోమేటిక్గా అది అప్లై అయిపోతుంది అనమాట. ఇలా మీకు డిఫరెంట్ కావాలంటే ఇలా ఫార్మాట్ అప్లై, ఇలా ఇదే కదా హెడ్డింగ్స్ అయినా లేదంటే డిఫరెంట్ అయినా ఏదైనా సరే స్టైల్స్ అయినా ప్రతి ఒక్కటి మీరు ఏదైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి టైప్ ఫార్మాట్ అయినా ఒకే ఒక దగ్గర నచ్చిందంటే దాన్ని చాలా దగ్గర అప్లై చేయాలనుకుంటే ఇది ఒక మెథడ్ అనమాట. మీరు సింపుల్ గా డబుల్ క్లిక్ ఇస్తే ఏ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ ఇస్తే ఆ ఫార్మాట్ అనేది కాపీ అవుతుంది. మీరు ఎక్కడెక్కడ పేస్ట్ చేయాలన్నా అక్కడ క్లిక్ చేసుకున్నా లేదంటే సెలెక్ట్ చేసినా ఆటోమేటిక్ అది అనేది అప్లై అయిపోతుంది అనమాట. బ్యాక్ రావాలంటే ఎస్సీ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే సెలెక్ట్ ఆప్షన్ అనమాట. సెలెక్ట్ అనేది ఏంటంటే సెలెక్ట్ ఆల్ కొట్టారంటే డాక్యుమెంట్లు ఏమున్నాయో మొత్తం సెలెక్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అని కొట్టారంటే మన డాక్యుమెంట్లో ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ షేప్స్ కానీ ఇంకేమైనా టెక్స్ట్ ఏరియాస్ కానీ మనం ఏదైతే క్లిక్ చేసామో ఐడి ఆటోమేటిక్గా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాట్ అనేది ఇదే మనకు మెయిన్. ఇప్పుడు చూస్తున్నాం ఈజీగా ఫార్మాట్ పెయింటర్ మనం క్రియేట్ చేసాం కదా, తర్వాత మనకి చూస్తాం. ఇప్పుడు నేను వీడియో అనే దాన్ని సెలెక్ట్ చేశాను అనమాట. ఇప్పుడు నేను సెలెక్ట్ ఆప్షన్ లో సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాట్, ఇదే ఫార్మాట్ లో ఉన్న ఎక్కడెక్కడైతే టెక్స్ట్ ఉన్నాయో అన్ని సెలెక్ట్ అవ్వాలని నేను అనుకున్నాను అనమాట. ఇప్పుడు సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాట్ చూసారు కదా, ఇదే ఫార్మాట్ లో ఏవేవి అవుతున్నాయో అన్ని సెలెక్ట్ అవుతున్నాయి అనమాట. నెక్స్ట్ ఇంకోటి ట్రై చేస్తాను, చూడండి. ఎలిమెంట్స్ ఉంది కదా, దీనిలో ఇదే ఫార్మాట్ లో ఏవేవి ఉన్నాయో అన్ని నేను సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. చూడండి అంతా సెలెక్ట్ అవుతుంది అనమాట. ఇలా డాక్యుమెంట్ మొత్తం ఎక్కడెక్కడైతే ఈ ఫార్మాట్స్ లో ఉన్నాయో మొత్తం అనేది సెలెక్ట్ అవుతుంది అనమాట. ఇది హోమ్ ట్యాబ్స్ లో ఉండే గ్రూప్స్ అండ్ కమెంట్స్, వాటిని ఎలా యూజ్ చేయాలని ఈ రోజు మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ క్లాస్ లో ఏంటంటే మనం ఇన్సెట్ ట్యాబ్, దాంట్లో ఉన్న గ్రూప్స్ కమెంట్స్ ఎలా యూజ్ చేయాలని మనం తెలుసుకున్నాము. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. మరింత కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.